వెల్కమ్ టు ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ క్లాసెస్. నేను మీకు ఈ క్లాస్లో ఎస్టిమేషన్ ఆఫ్ మిషనింగ్ టైమ్స్ మీద నేను మీకు ఇంట్రడక్షన్ చెప్తాను. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషనింగ్స్, సో వాటి తాలూకా మిషనింగ్ టైమ్స్ మనం ఎలా ఎస్టిమేట్ చేస్తాము అన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ మిషనింగ్? సో మిషనింగ్ అంటే ద కన్వర్షన్ ఆఫ్ రా మెటీరియల్, ద క్యాస్టింగ్ ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ క్యాస్టింగ్ని ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద మనం తయారు చేస్తాం. సో మనకి ఇచ్చిన మెటీరియల్లో నుంచి సమ్ మెటీరియల్ మిషనింగ్ అంటే దట్ ఈస్ ద కట్ చేసి తీసేస్తూ ఉంటాం. ఓకేనా? సో ఇన్ ఆర్డర్ టు గెట్ ద ఫైనల్ షేప్. సో దీని గురించి ఏం చేస్తాడంటే, సపోజ్ మనం క్యాస్టింగ్స్ చేసినప్పుడే సర్టెన్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ యాడ్ చేస్తాం. సపోజ్ మనకి డయామీటరు 35 డయామీటర్ ఫైనల్ సైజ్ రావాలనుకుంటున్నాం. కానీ డ్యూరింగ్ ద క్యాస్టింగ్ మనం అనుకున్న ప్రోడక్ట్ డిఫరెంట్ సైజెస్, సపోజ్ మనకి ఇలా వస్తుంది 35. సో ఇలాగ ఒక రాడ్ మనకి క్యాస్టింగ్లో ఇలా వచ్చేస్తుంది 35 ఇలా వస్తుంది. సపోజ్ ఇప్పుడు మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ కావాలనుకుంటున్నాం. సపోజ్ దీన్ని ఇలా స్టెప్ టర్నింగ్ ఇక్కడ, సపోజ్ ఇక్కడ ఒక స్టెప్, సో ఇక్కడ ఇలా ట్యాపర్ ఇలా కట్ చేయాలనుకుంటున్నాం. సో అంటే ఇప్పుడు మనం ఇలా మనకి క్యాస్టింగ్ ఇలా రాదు కదా. సో ఇప్పుడు ఏంటంటే మెషినింగ్ అంటే ఈ ఎక్స్ట్రా మెటీరియల్, ఈ మెటీరియల్ మనం రిమూవ్ చేయిస్తాం డ్యూరింగ్ ద మెషినింగ్. ఓకే, డ్యూరింగ్ ద మెషినింగ్. సో ఈ మెషినింగ్ ఆపరేషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషినింగ్ ఆపరేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం చేసేది ఫేసింగ్, ఇక్కడ కటింగ్, సో ఇక్కడ ట్యాపరింగ్, ఇలా డిఫరెంట్. సపోజ్ ఇక్కడ యూ వాంట్ నర్లింగ్ ఏమైనా చేయాలనుకుంటున్నాం అనుకోండి, ఇక్కడ ఏమైనా నర్లింగ్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. ఓకే, సో ఇక్కడ ఏమైనా థ్రెడ్డింగ్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, సో థ్రెడ్స్, సో థ్రెడ్డింగ్. సో ఇలా దేర్ ఆర్ డిఫరెంట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేషన్ ఇన్వాల్వ్స్ రిమూవల్ ఆఫ్ మెటీరియల్. ఓకే, సో రిమూవల్ ఆఫ్ మెటీరియల్. సో ఇన్ మిషనింగ్, మెటీరియల్ రిమూవల్ ఈజ్ ఇన్వాల్వ్డ్ టు గెట్ ద ఫైనల్ షేప్. సో మెటీరియల్ ప్రతి మిషనింగ్ ఆపరేషన్లో సమ్ మెటీరియల్ ఈజ్ కొంత అమౌంట్ ఆఫ్ మెటీరియల్ ప్రతిసారి కూడా మనం తీసి టు గెట్ ద ఫైనల్ షేప్. సో ఇట్ ఈస్ ద మిషనింగ్ ఈజ్ ద ప్రాసెస్ కన్వర్టింగ్ రా మెటీరియల్ ఇంటూ యూజ్ఫుల్ ఫినిష్డ్ ప్రోడక్ట్. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే, సో ఫినిష్డ్ ప్రోడక్ట్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ రిమూవ్డ్. దాని గురించే మనం మిషనింగ్ అలవెన్సెస్ సో ఇక్కడ ఏంటంటే మిషనింగ్ టైమ్స్ మనం ఎస్టిమేట్ చేసినప్పుడు సమ్ మిషనింగ్ అలవెన్సెస్ అన్నది కూడా ఇక్కడ టైమ్స్ వస్తాయి. మిషనింగ్ అలవెన్సెస్ అంటే సపోజ్ మనకి మిషన్ మీద ఓన్లీ మనకి మిషన్ కటింగ్ టైం ఒకటే. సపోజ్ ఇక్కడ కట్ చేయడానికి మనం లేత్ మీద కట్ చేస్తున్నాం అనుకోండి. సో లేత్ మీద కట్ చేయడానికి ఇక్కడ నుంచి ఇక్కడ కట్ చేయడానికి ఎంత టైం అన్నది ఒక్కటే మనం ఓన్లీ మిషనింగ్ టైం, ఓన్లీ కటింగ్ టైం ఒక్కటే మనకు కాదు. ఇక్కడ ఏంటంటే సో దానికి మనం సెట్టింగ్ ద టూల్, అలాగే ఈ పర్టికులర్ ఈ జాబు, ఈ 35 mm రా మెటీరియల్ డైరెక్ట్గా లేత్ మీద సెట్ చేయడానికి టైం పడుతుంది. అలాగే కటింగ్ టూల్ ఇన్సర్ట్ చేయడానికి టైం పడుతుంది. అలాగే కటింగ్ టూల్ రిమూవ్ చేయడానికి ఇన్స్పెక్షన్ ఆఫ్ జాబ్ ప్రతిసారి ఇక్కడ చెక్ చేస్తూ ఉండాలి కదా మనకు అనుకున్న మెటీరియల్. సో ఇలా దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలవెన్సెస్. ఇవన్నీ కూడా మనం చేసుకుంటాం అన్నమాట. ఇవన్నీ కూడా అలవెన్సెస్ అన్నీ చేసుకొని మనం మిషనింగ్ టైం, ఎస్టిమేషన్ ఆఫ్ మిషనింగ్ టైంలో వీఆర్ మనకి టోటల్ మిషనింగ్ టైం, యాక్చువల్గా కటింగ్ టైం ఎంత ప్లస్ ఈ అలవెన్సెస్ అన్నీ చేసి వీఆర్ ఎస్టిమేటింగ్ మిషనింగ్ టైమ్స్. ఓకే, సో మనకి దేర్ ఆర్ డిఫరెంట్. ద మిషనింగ్ ఆపరేషన్స్ ఆర్ జనరల్లీ పెర్ఫార్మ్డ్ ఇన్ ద మిషన్ షాప్ ఆన్ డిఫరెంట్ మిషన్స్ ఆర్ టర్నింగ్, ఫేసింగ్, నర్లింగ్, డ్రిల్లింగ్, బోరింగ్, రీమింగ్, థ్రెడ్డింగ్, చాంపరింగ్, షేపింగ్, గ్రైండింగ్. సో మనకి నార్మల్గా మనకి మిషన్ షాపుల్లో ఉండే నార్మల్ ఆపరేషన్స్ ఇవి ఇంపార్టెంట్. ఈ ఆపరేషన్స్ టర్నింగ్ మనకి నార్మల్గా తెలిసింది టర్నింగ్, ఫేసింగ్. సో నర్లింగ్ ఏంటంటే టు గెట్ ద గ్రిప్కి కావాలనుకుంటే మనం నర్లింగ్ చేస్తాం. డ్రిల్లింగ్ ఫర్ ద హోల్స్. సో అలాగే బోరింగ్ ఫినిషింగ్ అనమాట. రీమింగ్ కూడా ఫినిషింగ్ ఆపరేషనే. సో థ్రెడ్డింగ్, కటింగ్, స్క్రూస్ అవి మనం కట్ చేయగలం. చాంపరింగ్, సో ఎడ్జెస్ కట్ చేయడము. నెక్స్ట్ షేపింగ్, సో షేపర్ మీద మనం స్లాట్స్ అవి కట్ చేస్తాం. అలాగే గ్రైండింగ్. దీస్ ఆర్ ద జనరల్ ఆపరేషన్స్.
సో ఓకే, ఈ ఆపరేషన్ చేసినప్పుడు ఇప్పుడు మనకి ఎస్టిమేషన్ ఆఫ్ మెషినింగ్ కాస్ట్ కదా. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎస్టిమేషన్ ఆఫ్ మెషినింగ్ కాస్ట్? ఓకే, మనం మెషినింగ్ చేస్తాం మెషిన్ షాప్లో. సో వాట్ ఈస్ ద పర్పస్? మెషినింగ్ టైంని ఎస్టిమేట్ చేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాక్ట్ డెలివరీ డేట్స్ని మనం ఫిక్స్ చేయొచ్చు. సపోజ్ మనకి ఏమైనా ఒక జాబ్ ఆర్డర్ వచ్చిందంటే, సో ఇఫ్ యూ హ్యావ్ ద క్లియర్ ఐడియా అబౌట్ ద మెషినింగ్ టైమ్స్, సో కటింగ్ టైం ప్లస్ అలవెన్సెస్ మనకి క్లియర్ ఐడియాగానే ఉంటే ఆటోమేటిక్గా వీ క్యాన్ క్యాలిక్యులేట్ ద మ్యానుఫ్యాక్చరింగ్ టైం. సో మ్యానుఫ్యాక్చరింగ్ టైం ఇన్క్లూడ్స్ బోత్ కటింగ్ టైం ప్లస్ అలవెన్సెస్. సో దీన్ని బట్టి పర్టికులర్గా డెలివరీ డేట్స్ని వీ క్యాన్ ఫిక్స్. అలాగే అట్ ద సేమ్ టైం కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎందుకంటే మెషినింగ్ టైము మ్యానుఫ్యాక్చరింగ్ టైం మనకు తెలిస్తే వేజెస్ ఆఫ్ ద లేబర్ ఛార్జెస్ ఎంత అవుతాయి, వాళ్ళకి వేజెస్ ఎంత ఇవ్వాలి, సో రిమైనింగ్ ఇంత టైంకి ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత అవుతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ మనకి అండర్ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ టైంతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా మనకు తెలుస్తుంది. ఓకేనా. సో ప్రతిదానికి ప్రతి పార్ట్కి ఏంటంటే, సో మనం తయారు చేసే ప్రోడక్ట్స్ ఓన్లీ సింగిల్ ఐటెంతో ఉండవు, సింగిల్ కాంపోనెంట్స్తో ఉండవు. ఇది కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ కాంపోనెంట్స్. సో ఈచ్ కాంపోనెంట్కి ఎంతెంత టైం పడుతుంది అన్నది కూడా, సో టు ఎస్టిమేట్ ద కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్. అలాగే టు ఎస్టిమేట్ ద లేబర్ కాస్ట్ అండ్ వేజెస్, టు ఎస్టిమేట్ ద మ్యానుఫ్యాక్చరింగ్ టైం, to estimate accurately the time of completion of job. So time of completion of the job, to fix up the delivery dates, to estimate the rate of machining or cost per unit time. So this is the purpose of, this is also very important. So what is the purpose of estimation of main ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ టైము, డెలివరీ డేట్స్, అలాగే లేబర్ ఛార్జెస్. ఓకేనా. సో నెక్స్ట్ సమ్ టర్మ్స్, ఇంపార్టెంట్ టర్మ్స్ ఇన్ ద మెషినింగ్ టైం. ఓకేనా. ఎస్టిమేషన్ ఆఫ్ మెషినింగ్ టైంలో కొన్ని మనకి ఇంపార్టెంట్ టైమ్స్ ఏంటంటే కటింగ్ స్పీడ్, వెరీ ఇంపార్టెంట్ స్పీడ్, వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఈ మూడు. సో కటింగ్ స్పీడ్, డెప్త్ ఆఫ్ కట్. సో ఈ మూడు మనకి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఈ మూడాటికి తాలూకా డెఫినేషన్స్ రావాలి, క్లియర్గా కాన్సెప్ట్ ఉండాలి. కటింగ్ స్పీడ్ అంటే ఏంటి, ఫీడ్ అంటే ఏంటి, డెప్త్ ఆఫ్ కట్ అంటే ఏంటి. సో కటింగ్ స్పీడ్, సపోజ్ కటింగ్ స్పీడ్ తీసుకోండి. సో ఇంకా లెంగ్త్ ఆఫ్ కట్, ఓకే ఎంత మనం కట్ చేయాలి, ఆర్పిఎం, రెవల్యూషన్స్. సో ఇప్పుడు మనకి అది ఎంత మెషిన్ షాఫ్ట్ ఎంత స్పీడ్తో తిరుగుతుంది, రెవల్యూషన్స్ పర్ మినిట్, హౌ మెనీ రెవల్యూషన్స్ ఇట్ మేడ్ డ్యూరింగ్ ద కటింగ్. సో ఫస్ట్ కటింగ్ స్పీడ్. సో ఈ డెఫినేషన్ చూడండి, స్పీడ్ అట్ విచ్ ద కటింగ్ ఎడ్జ్ ఆఫ్ ద టూల్ పాసెస్ ఓవర్ ద మెటీరియల్. ఇప్పుడు యాక్చువల్గా మనకి ఏమవుతుంది, ఇక్కడ సపోజ్ ఒక డయాగ్రామ్ ఇది అనుకుందాం, ఇది కటింగ్ టూల్ అనుకుందాం, ఇది కటింగ్ టూల్ అనుకోండి. సో దిస్ ఈజ్ ద కటింగ్ టూల్. ఇక్కడ ఏమవుతుంది మనకి, ఇది రొటేట్ అవుతుంది. సో ఇది ఇలా తిరుగుతుంది. ఓకేనా, ఇది ఇలా తిరుగుతుంది. సో ఇప్పుడు ఇది తిరుగుతున్నప్పుడు ఈ కట్టర్ ఉంది కదా, ఈ కట్టర్ ఏం చేస్తుంది, దీని మీద ఇది ఇలా తిరగడం వల్ల సమ్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ దిస్ స్టాక్. ఈ స్టాక్ నుంచి సమ్ మెటీరియల్. సో ఇప్పుడు ఇది ఇలా తిరుగుతున్నప్పుడు ఎంత ఫాస్ట్గా ఇది కట్ చేస్తుంది, ఎంత ఫాస్ట్గా ఈ ఎడ్జ్ ఈ మెటీరియల్ మీద నుంచి తిరుగుతుంది. దట్ ఈస్ ద కటింగ్ స్పీడ్ అట్ విచ్ ద కటింగ్ ఎడ్జ్ ఆఫ్ ద టూల్ పాసెస్ ఓవర్ ద మెటీరియల్. సపోజ్ ఇది నెమ్మదిగా తిరుగుతుంది అనుకోండి, సో నెమ్మదిగా కటింగ్ ఎడ్జ్ దీన్ని కట్ చేస్తూ ఉంటుంది, అది స్పీడ్గా తిరుగుతుంది అనుకోండి. అందుగురించి స్పీడ్ అట్ విచ్ ద కటింగ్ టూల్, ఓకేనా, ద స్పీడ్ అట్ విచ్ ద కటింగ్ ఎడ్జ్ ఆఫ్ ద టూల్ పాసెస్ ఓవర్ ద మెటీరియల్. ఈ మెటీరియల్ దీని మీద నుంచి ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది అన్నది. ఓకేనా, ద స్పీడ్ అట్ విచ్ ద కటింగ్ ఎడ్జ్ పాసెస్ ఓవర్ ద మెటీరియల్. సో అంటే దట్ ఈస్ ద డిస్టెన్స్, ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ద టూల్ ట్రావెల్స్ అలాంగ్ ద మెటీరియల్ ఇన్ 1 minute. 1 minuteలో ఎంత మెటీరియల్ దీని మీద నుంచి, సో ఇదిలాగా టర్న్ అవుతూ ఉంది 1 minuteలో. దట్ ఈస్ ద రెవల్యూషన్స్ పర్ మామూలుగా మనం సో రెవల్యూషన్స్ పర్ మినిట్ని దీనికి రెవల్యూషన్స్ని ఇక్కడ మీటర్స్లోకి మళ్ళీ మనం మారుస్తాం. ఓకేనా. సో మనకి ఎస్కి యూనిట్స్ ఏంటంటే, సో కటింగ్ స్పీడ్ని మనం ఇట్ ఈస్ డినోటెడ్ విత్ ఎస్. ఓకేనా. సో ఎస్తో చూపిస్తాం. సో దీనికి యూనిట్స్ ఏంటంటే పైడిఎన్. సో పైడి ఇంటూ ఎన్. ఎందుకు అంటే సపోజ్ దిస్ ఈజ్ ద ఇలా తిరుగుతుంది కదా సర్కంఫరెన్స్. సో సర్కంఫరెన్స్ ఏరియా ఆఫ్ ద సర్కంఫరెన్స్ ఎంత, దట్ ఈస్ పైడి.
సో ఒక ఎన్ని రెవల్యూషన్ పర్ మినిట్. సో ఇది ఒక ఎన్ని రెవల్యూషన్స్ ఎన్, దట్ ఈస్ ద పై డి ఎన్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ నేను చెప్తూ ఉంటాను అట్ ద సేమ్ టైం. సో ఇక్కడ మనకి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్లో పై డి ఎన్ బై 100 అని ఉంటుంది. ఎందుకంటే డయామీటర్స్ ఇక్కడ కామన్గా మనకి స్టాక్ తాలూకా డయామీటర్స్ మనకి ఎప్పుడు ఇన్ సెంటీమీటర్స్లో వేస్తాడు. యాక్చువల్గా మనం ఎప్పుడు మీటర్స్లో కదా వేసుకోవడం అలవాటు, మీటర్స్ కదా మనకి యూనిట్స్, కానీ ఇక్కడ సెంటీమీటర్స్ ఇస్తాడు కాబట్టి సో మీటర్స్లో కన్వర్ట్ చేసినప్పుడు బై 100 వేసుకుంటాం. ఓకేనా, అందుగురించి పై డి ఎన్ బై 100 అని మనం వాడుతూ ఉంటాం. సో మనం దీనిలో నుంచి మ్యాక్సిమం ఏం కడతా ఉంటామంటే ఎన్ కడతా ఉంటాం. ఎన్ ఈజ్ ఈక్వల్ టు సో 100 ఎస్ బై పై డి. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏంటి ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, సో పై డి ఎన్ బై 100 కాబట్టి సో ఈ ఎన్ మనకి ఇటు సైడ్ వస్తే దట్ ఈస్ 100s బై పై డి. సో మనం మ్యాక్సిమం వాడేది ఇది అనమాట, ఎక్కువ స్పీడ్ కట్టాల్సి ఉంటుంది. సో స్పీడ్ ఇక్కడ మనకి కటింగ్ స్పీడ్ అంటే ఎస్, మనం ఇది ఎన్ అంటే ఆర్పిఎం. ఓకే, స్పీడ్ అట్ విచ్ ద కటింగ్ ఎడ్జ్ ఆఫ్ ద టూల్ పాసెస్ ఓవర్ ద మెటీరియల్. సో ఇక్కడ మనకి కటింగ్ స్పీడ్ అన్నది దేని మీద ఆధారపడి ఉంటుంది, యాక్చువల్గా మనకి కటింగ్ స్పీడ్ అన్నది డిఫరెంట్ కండిషన్స్ మీద. సో కటింగ్ స్పీడ్ అన్నది లో కటింగ్ స్పీడ్స్ ఫర్ హార్డ్ మెటీరియల్. సపోజ్ మనం హార్డ్ మెటీరియల్స్ ఏమైనా కట్ చేస్తున్నాం అనుకోండి, సో లో కటింగ్ స్పీడ్స్ వాడాలి. అలాగే డెప్త్ ఆఫ్ కట్లు ఫీడ్ రేట్లు కూడా తక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. సాఫ్ట్ మెటీరియల్ అనుకోండి, డెప్త్ ఆఫ్ కట్ మనం ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు. అలాగే ఫీడ్లు కూడా మనం సో డెప్త్ ఆఫ్ కట్ ఫీడ్ కూడా కటింగ్ స్పీడ్తో లింకప్ అయి ఉంటుంది. ఇఫ్ ద ఫీడ్ అండ్ డెప్త్ ఆఫ్ కట్ ఈజ్ మోర్ దెన్ లోయర్ కటింగ్ స్పీడ్ ఈజ్ టేకెన్. సో అలాగే వైస్ వేస్ అనమాట రెండాటికి. ఓకేనా, సో కటింగ్ స్పీడ్స్ మే బీ ఇంక్రీజ్. సో మన కటింగ్ ఫ్లూయిడ్స్ ఏమైనా లూబ్రికెంట్స్ మనం వాడుతున్నాం అనుకో, దెన్ కటింగ్ స్పీడ్ మనం పెంచుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద కటింగ్ స్పీడ్. సో కటింగ్ స్పీడ్ at which the cutting edge of the tool, గుర్తుపెట్టుకోండి, స్పీడ్ at which the cutting edge of the tool passes over the material. Cutting edge of the tool passes over the material. Next one is the feed. ఇప్పుడు ఫీడ్ అంటే ఏంటి, సపోజ్ ఇక్కడ మనకి సో ఫీడ్ అంటే ఇప్పుడు ఇది ఇక్కడ మొదలైంది. ఫస్ట్ ఈ టూల్ ఎక్కడ కట్ చేయడం మొదలెట్టిందంటే ఇక్కడ ఎలా కట్ చేసిన తర్వాత మరి ఇదేది టూల్ మూవ్ అవుతుందా, ఏది మూవ్ అవుతుంది. సో మనకి టూలు ఇలా ఒకసారి కట్ అయిన తర్వాత ఇలా వచ్చినప్పుడల్లా ఇక్కడ ఒక రెవల్యూషన్కి కొంత మెటీరియల్ తీసింది. ఇది ఒక రెవల్యూషన్ చేయడం వల్ల టూల్ ఇక్కడ ఉన్నప్పుడు కొంత మెటీరియల్ కట్ అయింది. తర్వాత ఒక రెవల్యూషన్ అయిన తర్వాత ఇంకా అక్కడ ఉండడం అనవసరం కదా. సో కొద్దిగా జరిగింది అంటే ప్రతి రెవల్యూషన్కి ఈ టూల్ కొంత ఇలా అడ్వాన్స్ అవుతూ ఉంటుంది, ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ రెవల్యూషన్కి ఈ టూల్, ఎందుకంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ ఉన్నప్పుడు ఇంత మెటీరియల్ ఒక రెవల్యూషన్ అయితే కట్ అయిపోతుంది. సో నెక్స్ట్ రెవల్యూషన్కి ఏమవ్వాలి, ఈ టూల్ కొద్దిగా ఇలా అడ్వాన్స్ అవ్వాలి. అడ్వాన్స్ అయితే మళ్ళీ అంత మెటీరియల్. సపోజ్ ఒక రెవల్యూషన్కి 1 mm 0.5 mm అనుకుందాం. ఒక రెవల్యూషన్లో 0.5 mm ఈ స్టాక్ కట్ అయిపోతుంది. సో ఇక్కడ టూల్ ఇక్కడే ఉండడం వల్ల ఉపయోగం ఏమీ లేదు కదా. ఈ టూల్ ఇక్కడే ఉండడం వల్ల ఏం ఉపయోగం ఏమీ లేదు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ రెవల్యూషన్కి ఇక్కడికి వెళ్తుంది. అప్పుడు మళ్ళీ 0.5 mm మళ్ళీ కట్ అవుతుంది, అలా 0.5. సో అంటే ఏంటి, ప్రతి ఒక రెవల్యూషన్కి ఈ టూల్ ఎంత మూవ్ అవుతుంది, ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద టూల్ ఫర్ ఎవ్రీ రెవల్యూషన్. ఓకేనా, సో కటింగ్ ఓకే, ద డిస్టెన్స్ అట్ విచ్ ద టూల్ అడ్వాన్సెస్ అలాంగ్ ద లెంగ్త్ ఆఫ్ ద వర్క్ పీస్ ఫర్ ఈచ్ రెవల్యూషన్. సో ప్రతి రెవల్యూషన్కి ఒక రెవల్యూషన్ ఇది తిరిగినప్పటికీ అక్కడ ఆ పార్ట్ కట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రెవల్యూషన్కి వచ్చినప్పటికి ఈ టూల్ ఎలా అడ్వాన్స్ అవుతుంది తర్వాత రెవల్యూషన్కి ఇలాగా. సో అందుగురించి మనం చాలా లో ఫీడ్ రేట్స్ వాడతాం, 0.01 లేకపోతే 0.01 mm ఫర్ రెవల్యూషన్. అంటే రెవల్యూషన్ సపోజ్ 1 mm కట్ చేయాలంటే ఎన్ని రెవల్యూషన్లు అవ్వాలి, 10 రెవల్యూషన్ అయితే 1 mm మెటీరియల్ మనకి కట్ అవుతుంది, 1 mm కట్ అవుతుంది అన్నమాట. సో ఇలా మనకి సో దట్ ఈస్ ద ఫీడ్. సో ఫీడ్ అంటే ఏంటి మనకి డెఫినేషను చూడండి, ద డిస్టెన్స్ అట్ విచ్ ద
the distance at which the tool advances along the length of the workpiece per each revolution of the work. సో లెంగ్త్ ఆఫ్ ద వర్క్ పీస్ ఎలా కదా అడ్వాన్స్ అవుతుంది కదా. సో ఆ లెంగ్త్ ఆఫ్ ద వర్క్ ఈచ్ రెవల్యూషన్కి ఎంత అడ్వాన్స్ అవుతుంది, ఓకేనా. ద డిస్టెన్స్ అట్ విచ్ ద టూల్ అడ్వాన్సెస్ అలాంగ్ ద లెంగ్త్ ఆఫ్ ద వర్క్ పీస్ ఫర్ ఈచ్ రెవల్యూషన్, ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎఫ్. సో యూనిట్ ఏంటంటే ఎంఎం ఫర్ రెవల్యూషన్. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ చాప్టర్లో మనకి యాక్చువల్గా ఫీడ్కి యూనిట్ ఎంఎం ఫర్ రెవల్యూషనే. కానీ ఇక్కడ ప్రాబ్లమ్స్లో మనం అన్ని సెంటీమీటర్స్లో చేస్తున్నాం కాబట్టి మీరు బయట వేసుకొని మీరు ఎగ్జామ్లో మీరు బయట వేసుకొని మీరు ఉపయోగించండి, ఓకేనా. అవసరాన్ని బట్టే, ఎందుకంటే యూనిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి హయ్యర్ ఫీడ్ రేట్స్ పెరిగిపోతూ ఉంటే అటు మెషినింగ్ టైం తగ్గిపోతూ ఉంటుంది. ఫీడ్ రేట్ అంటే ఏంటి, సో ఎంత స్పీడ్గా ప్రతి రెవల్యూషన్కి 1 mm కదిపేస్తున్నాం అనుకోండి. సో మనం 10 mm కట్ చేయాలి. సపోజ్ మనం 10 mm ఏదన్నా కట్ చేయాల్సి ఉంది. సపోజ్ లెంగ్త్ ఆఫ్ కట్ మనకి, సో లెంగ్త్ ఆఫ్ కట్ సో 10 mm అనుకున్నాం. సో ఇప్పుడు మనం ఫీడ్ 1 mm ఫర్ రెవల్యూషన్ అన్నాం అనుకోండి, ఎన్ని రెవల్యూషన్లో ఇది కట్ అయిపోతుందండి, సో 10 రెవల్యూషన్లో కట్ అయిపోతుంది. అదే సపోజ్ సో 0.1 అన్నాం అనుకోండి, ఇది సో 0.1 అన్నాం అనుకోండి 100 రెవల్యూషన్స్, 0.01 అన్నాం అనుకోండి 1000 రెవల్యూషన్స్. సో అందు గురించే సో మెషినింగ్ టైము ఎంత స్పీడ్గా అన్నది దేని మీద ఆధారపడి ఉంటుంది, ఫీడ్ మీద ఆధారపడి. ఎందుకంటే టూల్ ఎంత అడ్వాన్స్ అవుతుంది అన్నది ఒక రెవల్యూషన్కి ఎంత అడ్వాన్స్. అందు గురించే ఎప్పుడు ఫీడ్ రేటు ఎంత తక్కువ ఉంటే, సో సాఫ్ట్ మెటీరియల్కి ఫీడ్ రేట్ కొద్దిగా ఎక్కువ ఉన్న పర్వాలేదు, హార్డ్ మెటీరియల్కి మాత్రం ఫీడ్ చాలా తక్కువ ఉండాలి. నెక్స్ట్ డెప్త్ ఆఫ్ కట్. సో డెప్త్ ఆఫ్ కట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే మనకి సపోజ్ మెటీరియల్ ఇలా కట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ టూల్ టిప్ ఇలా ఉంది. ఇప్పుడు లోపలికి ఇది కట్ చేయాలి అని అంటే లోపలికి కొద్దిగా అడ్వాన్స్ అవ్వాలి కదా, ఎంత అడ్వాన్స్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద డెప్త్ ఆఫ్ కట్. సో ఇప్పుడు ఇలా కట్ చేసుకొని వస్తుంది, అంటే రెండు పక్కల సిలిండ్రికల్ కాబట్టి ఇటు పక్క కట్ చేసుకొని వస్తుంది, ఓకేనా. ఇది ఇక్కడ వరకు మనం కట్ చేయాలనుకుంటున్నాం. సో ఒకసారి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా వచ్చి ఇది ఇలా కట్ చేసుకొని వెళ్ళిపోయింది. మళ్ళీ టూల్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇప్పుడు మళ్ళీ ఎంత వెళ్ళాలి. సపోజ్ ఇది సపోజ్ ఇక్కడ మనం 0.3 mm కట్ చేసాం అనుకుందాం. నెక్స్ట్ లెవెల్లో ఎంతకు వెళ్తుంది, నెక్స్ట్ అనదర్ 0.3 mm. సో ఈ లెవెల్లో ఇంకో అనదర్ 0.3. సో ఇలా డెప్త్ ఆఫ్ కట్. సో ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది, అనదర్ 0.3. సో ఇలా ఈ నెక్స్ట్ కట్ మళ్ళీ. సో ఒక కట్టకి అలాగ ఎంత మనం కట్ చేయాలనుకుంటున్నామో అన్నది. సో ఒక కట్, సో దట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ కట్. సో ఇంకొక 0.3. సో కోర్స్ మనకి ఇక్కడ వరకు కావాలి, టార్గెట్ మనకి ఇక్కడ వరకు మనం చెయ్యాలి అని అనుకుంటున్నాం. సో ఈ సైజు కావాలి అంటే ఈ సైజు వరకు ఇంకెన్ని కట్టలు పడతాయి. సో ఇక్కడ వరకు కట్ చేసుకొని వస్తాం. సో దిస్ ఈజ్ ద ఫైనల్, ఓకే. మనకి ఫైనల్ డ్రాయింగ్ ఇది, ఓకేనా. ఇది మన ఫైనల్ డ్రాయింగ్ అనుకుందాం, ఓకే. సో మనకి ఈ షేప్ కావాలి కాబట్టి ఎన్ని కట్టలు పడ్డాయి, ఇప్పుడు నెంబర్ ఆఫ్ కట్స్. సో ఇదొకటి 4 కట్టలు పడ్డాయి. సో ఇట్ ఈస్ ద థిక్నెస్ ఆఫ్ మెటల్ రిమూవ్డ్ ఇన్ 1 కట్. ఒక కట్లో అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక కట్ అని అంటాం. ఒక కట్లో ఎంత థిక్నెస్ ఆఫ్ ద మెటీరియల్, ఇక్కడ సపోజ్ థిక్నెస్ ఆఫ్ ద మెటీరియల్ 0.3. ఒక కట్లో ఎంత మెటీరియల్ మనం కట్ చేస్తున్నాం అన్నది, దట్ ఈస్ ద థిక్నెస్ ఆఫ్ ద డెప్త్ ఆఫ్ ద కట్. ఇట్ ఈస్ ద థిక్నెస్ ఆఫ్ ద మెటల్ రిమూవ్డ్ ఇన్ 1 కట్. దట్ ఈజ్ ఇది మనం ఎలా చేస్తామంటే, సో D ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ థిక్నెస్ ఆఫ్ ద D1 - D2/2. దట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ ద కట్. సో ఇప్పుడు మిషనింగ్ టైం ఒక్కొక్క దానికి ఎంత పడుతుంది అన్నది సో నేను చెప్తాను. సో జాగ్రత్తగా, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, వెరీ సింపుల్ ఫార్ములా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టర్నింగ్ తీసుకుందాం. టర్నింగ్కి తీసుకుంటే సో టైం టేకెన్ టు టర్న్, సపోజ్ L లెంగ్త్, సపోజ్ ఇంత మనం మెటీరియల్ని కట్ చేయాలనుకున్నాం. టర్నింగ్ సపోజ్ మన జాబ్ పీస్ ఎంత ఉంది. సో దిస్ ఈజ్ ద డయామీటర్. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం లెంగ్త్ ఆఫ్ కట్ ఇది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఇంత మెటీరియల్ కట్ చేసి తీసేయాలి. ఓకే. సో టైం టేకెన్ టు టర్న్ దిస్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు L/Fn. వెరీ సింపుల్ ఫార్ములా, మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతి మెషినింగ్ ఆపరేషన్కి ఇదే ఫార్ములా ఉంటుంది. మ్యాక్సిమం మెషినింగ్ ఆపరేషన్స్కి అన్నీ కూడా
ఇదే ఫార్ములా ఉంటుంది. చిన్న మోడిఫికేషన్ అంటే ఏమీ లేదు, లెంగ్త్ సపోజ్ డ్రిల్లింగ్కి వేరేగా ఉంటుంది, కానీ స్పీడు మాత్రం సేమే ఉంటాయి. ఇక్కడ గుర్తుపెట్టుకుంటే టైం టేకెన్ టు టర్న్ ఎల్ మీటర్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు టీ ఈజ్ ఈక్వల్ టు L/Fn, ఫీడ్ ఇంటూ స్పీడ్, దట్ ఈస్ లెంగ్త్ ఆఫ్ కట్. సో ఇక్కడ ఎన్ అంటే ఏంటండి, ఎన్ అంటే ఏంటి, 100s/πd, దట్ ఈజ్ ఎస్ అంటే కటింగ్ స్పీడ్. సో πdn/100. సో మనం మామూలుగా πdn వేసుకోవచ్చు సపోజ్ మీటర్స్లో, అందుగురించి మీరు చాలా అలర్ట్గా ఉండండి. డయామీటర్ని సెంటీమీటర్స్లో వేసుకోండి, దట్ ఈజ్ πdn/100. సో ఇంక మీరు మొత్తం ఎంటైర్ ఈ మెషినింగ్ టైం, ఎస్టిమేషన్ ఆఫ్ మెషినింగ్ టైం మీద వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిలో డయామీటర్ సెంటీమీటర్స్లోని వేసుకొని బై 100 వేసుకోండి. ఇక డయామీటర్ అందులో ఉండాలి, ఓకే. స్పీడ్ మనకి మీటర్స్/మినిట్లో ఉంటుంది, ఓకే. మీటర్స్/మినిట్, ఇది మీటర్స్/మినిట్లో ఉంది కాబట్టి, ఇది డయామీటర్ సెంటీమీటర్స్లో ఉంది కాబట్టి మనం అన్ని మీటర్స్లోకి మార్చుకుంటున్నాం, ఓకేనా. ఓకే, దిస్ ఈజ్ ద టర్నింగ్ తాలూకా ఎస్టిమేషన్ ఆఫ్ టర్నింగ్ టైం ఎంత అండి, T ఈజ్ ఈక్వల్ టు L/Fn. సో నెక్స్ట్ వన్, సో నర్లింగ్కి, సో నర్లింగ్ ఆపరేషన్ అంటే తెలుసు కదా మీకు. సో నర్లింగ్ ఆపరేషన్కి దీనికి కూడా లెంగ్త్ బై సో L/Fn. సో L/Fn ఇక్కడ ఏంటి, లెంగ్త్ ఆఫ్ నర్లింగ్, లెంగ్త్ ఆఫ్ కట్. సో ఎంత మనం నర్లింగ్ చేస్తున్నాం, సో నర్లింగ్ ఇలా వస్తుంది కదా. సో నర్లింగ్ అంటే సపోజ్ ఇక్కడ దీని మీద మనం నర్లింగ్ వేయాలి, సో ఇలాగ వేయాలి, సో ఇలా ఇంకా నేను క్లియర్గా డ్రా చేయాలి. సో ఇలాగ మనకి గ్రిప్పింగ్ పర్పస్కి మనం నర్లింగ్ చేస్తాము. సో దీనికి లెంగ్త్ ఆఫ్ కట్, ఓకేనా. లెంగ్త్ ఆఫ్ కట్ ఇంటూ ఫీడ్ ఇంటూ ఎన్, ఓకేనా, దట్ ఈస్ ఫీడ్ ఇంటూ స్పీడ్, రెవల్యూషన్స్/మినిట్, ఓకే. నెక్స్ట్ ఫేసింగ్ ఆపరేషన్కి ఎంత టైం పడుతుంది, దీనికి కూడా L/Fn. బట్ ఇక్కడ లెంగ్త్ ఏముంటుందండి, యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఫేసింగ్ అన్నది మనం ఇక్కడ చేస్తాం, సో ఇక్కడ చేస్తాం ఫేసింగ్ అన్నది, ఇక్కడ లెంగ్త్ ఏముంటుంది. అందు గురించి సపోజ్ ఇది ఎలా ఉందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నదే మనకి లెంగ్త్, దట్ ఈస్ D/2. సో దట్ ఈస్ లెంగ్త్ ఆఫ్ కట్ ఇక్కడ ఏంటి ఫేసింగ్లో D/2, ఎందుకంటే మనం ఫేసింగ్ ఎక్కడే చేస్తాం, ఇది మొత్తం చేయం, అంటే ఇది ఆఫ్ రెవల్యూషన్ తిరుగుతున్నప్పుడు ఇటు కట్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ మనకి లెంగ్త్ ఆఫ్ కట్ ఇక్కడ కూడా L/Fn ఫార్ములా, మీకు ఎంత ఒకటే ఫార్ములా చెప్తున్నాను. అందు గురించి ఫేసింగ్కి వచ్చినప్పటికి L అంటే D/2. సో ఫేసింగ్కి L అంటే D/2. నెక్స్ట్ డ్రిల్లింగ్కి కూడా అదే ఫార్ములా, ఇక్కడ లోపలికి హోల్ వేస్తాం కదా, దట్ ఈస్ L/Fn. సో డెప్త్ ఆఫ్ హోల్ అంటే ఇక్కడ లెంగ్త్ ఆఫ్ హోల్ కానీ డెప్త్ ఆఫ్ ద హోల్ అని అంటాం. L అంటే ఇక్కడ డెప్త్ ఆఫ్ ద హోల్. సో ఫీడ్, సో ప్రతి రెవల్యూషన్కి లోపలికి ఎంత వెళ్తుంది, అలాగే స్పీడ్, దట్ ఈస్ రెవల్యూషన్ పర్. నెక్స్ట్ బోరింగ్. సో లెంగ్త్ ఆఫ్ బోర్, సో ఇక్కడ ప్రతిదానికి ఒకటే. సో డెప్త్ ఆఫ్ హోల్, సో డయామీటర్/2. సో ఇక్కడ కూడా F/N. రీమింగ్, డెప్త్ ఆఫ్ హోల్, సో బోరింగ్ చేసిన దానికి మనం రీమింగ్ చేస్తాం కాబట్టి, ఎన్లార్జింగ్ చేస్తున్నాం కాబట్టి, సో డెప్త్ ఆఫ్ హోల్, దట్ ఈజ్ ఇక్కడ కూడా L/Fn. చాంపరింగ్, లెంగ్త్ ఆఫ్ కట్, మనం చాంపరింగ్ ఇక్కడ ఇది వచ్చింది కదా చాంపరింగ్. సో దిస్ ఈజ్ ద లెంగ్త్ ఆఫ్ కట్, చాంపరింగ్ ఎంతకి చేసామన్నది, ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఈ ప్యారలల్ ఈ డిస్టెన్స్ కాదు, సో దిస్ ఈజ్ ద లెంగ్త్ ఆఫ్ కట్ ఫర్ ద చాంపరింగ్. సో ఇక్కడ వరకు మీకు ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అయ్యాయి మనకి. ఒకటి టర్నింగ్, నర్లింగ్, ఫేసింగ్, డ్రిల్లింగ్ అండ్ బోరింగ్, రీమింగ్, చాంపరింగ్. నెక్స్ట్ వన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వన్ ఇస్ ద థ్రెడ్ కటింగ్. సో థ్రెడ్ కటింగ్, ఇక్కడ మనం థ్రెడ్స్ మనం వేస్తూ ఉంటాం, స్క్రూ థ్రెడ్స్ అలాగే థ్రెడ్డింగ్ చేస్తూ ఉంటాం, దానికి టైం ఎంత. సో ఇక్కడ కూడా మనకి L/Fn, కానీ ఇక్కడ మారుతుంది కొద్దిగా. లెంగ్త్ ఆఫ్ థ్రెడ్ బై పిచ్ అనేది వస్తుంది. ఇక్కడ ఏంటంటే పిచ్ అనే టర్మ్ ఒకటి వస్తుంది, మీకు పిచ్ అనే టర్మ్ మీకు ఐడియా ఉంటుంది కాబట్టి. సో పిచ్ ఇంటూ ఎన్, L/P/N. సో వేర్ P ఈజ్ ఈక్వల్ టు, సో మనకేంటి నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ పర్ 1 సెంటీమీటర్, ఓకేనా. నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. సో టైం రిక్వైర్డ్ ఫర్ ఫుల్ డెప్త్ ఆఫ్ ద థ్రెడ్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ కట్స్ ఇంటూ టైం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి లెంగ్త్ ఆఫ్ ద థ్రెడ్స్. సపోజ్ ఈ రాడ్ అవుట్ ఉంది, దీని మీద ఇక్కడ వరకు మనం థ్రెడ్డింగ్ వేయాలనుకుంటున్నాం. సో ఇలాగ థ్రెడ్స్ వేయాలనుకుంటున్నాం, ఓకే. సో ఇలాగ మనం థ్రెడ్స్ వేయాలనుకుంటున్నాం. సో ఇక్కడ ఏంటి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ద
లెంగ్త్ ఆఫ్ థ్రెడ్. సో లెంగ్త్ ఆఫ్ థ్రెడ్ అన్నది ఇది. నెక్స్ట్ పిచ్. సో ఇక్కడ ఏంటి, నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ పర్ 1 సెంటీమీటర్స్, దట్ ఈస్ ప్రతి సెంటీమీటర్కి ఎన్ని థ్రెడ్స్ కావాలి, దట్ ఈస్ ద పిచ్. సో స్పీడ్, ఇది స్పీడ్. సో ఇక్కడ మనకి ఏంటంటే, సో ఇక్కడ మనకి లెంగ్త్ ఆఫ్ ద థ్రెడ్ పిచ్ ఇంటూ ఎన్. సో ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డెప్త్ ఆఫ్ ద థ్రెడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి థ్రెడ్ కటింగ్ ఇలాగ వస్తుంది కదా, ఇలా ఎందుకంటే ఫస్ట్ కటింగ్లోనే మనం ఇంత కట్ చేయం, ఫస్ట్ చిన్న కట్ చేస్తాం. సో చిన్నది కట్ చేస్తాం, తర్వాత మళ్ళీ డెప్త్ పెంచుతాం, తర్వాత సో మనకి యాక్చువల్గా ఇంత రావాలి కాబట్టి ఆ వచ్చే వరకు నెంబర్ ఆఫ్ కట్స్ పడతాయి మనకి. ఆ నెంబర్ ఆఫ్ కట్సే, సో నెంబర్ ఆఫ్ కట్స్ ఇంటూ టైం అనమాట. ఒక కట్కి 80. అంటే మనం ఒకేసారి డైరెక్ట్గా మనకు కావాల్సినంత డెప్త్లోకి మనం ఒకేసారి మనం డెప్త్ ఆఫ్ కట్ ఒకేసారి మనం చేయడానికి అవ్వదు. అందు గురించి మనం ఏం చేస్తామంటే ఒకసారి చిన్న డెప్త్ చేస్తాం, తర్వాత ఆ డెప్త్ని పెంచుతూ ఉంటాం, తర్వాత మనకు కావాల్సిన డెప్త్ ఎన్ని కట్టలు పడుతున్నాయి అన్నది డెప్త్ ఆఫ్ ద కట్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే, సో నెంబర్ ఆఫ్ కట్స్ ఎన్ని అన్నది తెలియడానికి మనకి సో నెంబర్ ఆఫ్ కట్స్ ఇక్కడ ఏంటంటే ఎక్స్టర్నల్ థ్రెడ్కి నెంబర్ ఆఫ్ కట్స్ ఎలా ఉంటాయంటే 25 ఇంటూ పిచ్. ఓకే, సో నెంబర్ ఆఫ్ కట్స్ ఏంటంటే 25 ఇంటూ పిచ్. అదే ఇంటర్నల్ థ్రెడ్కి 32 ఇంటూ సో పిచ్. సో నార్మల్గా మనకి థ్రెడ్ కటింగ్లో ఏమవుతుందంటే, సో ఇక్కడ థ్రెడ్డింగ్ స్టార్ట్ అవుతుందంటే ఒక 0.5 సెంటీమీటర్స్ ముందునే మనం టూల్ ఇక్కడ ముందు నుంచి అప్రోచ్ అవుతుంది అనమాట. అప్రోచ్ డిస్టెన్స్ అంటే టూల్ ఇక్కడ పెడతాం. సో 1-2 రెవల్యూషన్స్ అయిన తర్వాత టూల్ ఇలా అడ్వాన్స్ అవుతూ ఉంటుంది, పిచ్తో అడ్వాన్స్ అవుతూ ఉంటుంది. సో అంటే 0.5 తర్వాత అయిపోయిన తర్వాత కూడా ఒక 0.5. సో అందు గురించి మనకి లెంగ్త్ ఆఫ్ ట్రావెల్కి ఒక్కొక్కసారి ఇటు 0.5 కూడా మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డ్యూరింగ్ ద క్యాలిక్యులేషన్స్. ఓకే, సో మనకి దట్ ఈజ్ లెంగ్త్ ఆఫ్ అప్రోచ్, లెంగ్త్ ఆఫ్ సో ఓవర్ టర్న్ ఒకటి మనకు వస్తుంది, ఓవర్టేక్ డిస్టెన్స్ ఒకటి, అప్రోచ్ డిస్టెన్స్ ఒకటి. మన ఎజ్యూమ్షన్ మీద. సో కన్ఫర్మ్డ్గా ఇది అప్రోచ్ అన్నది ముందు మనం తీసుకోవాలి. సో దీంతో మీకు ఆపరేషన్స్, బేసిక్ ఆపరేషన్స్ మీద ఉన్న ఇవి నేను చెప్పాను. నెక్స్ట్ ఇంకా మనకి మిగిలిపోయినవి ఏంటంటే షేపింగ్, గ్రైండింగ్. వీటి గురించి నేను మళ్ళీ సపరేట్గా వేరే క్లాసులో, ఎందుకంటే నెక్స్ట్ క్లాసులో వీటి మీద ప్రాబ్లమ్స్ చెప్తాను, తర్వాత షేపింగ్, గ్రైండింగ్ గురించి మళ్ళీ సపరేట్గా చెప్తాను. సో ఈ ఆపరేషన్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. వీటి తాలూకా దాదాపు అన్ని ఫార్ములాస్ ఒకటే, సో ఓన్లీ కొంత డిఫరెన్సెస్ ఉన్నాయి అంతే. ఓకే, Thank you for watching this video. Please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. And share this